మా ఫ్రెండ్ ముందున్నాడు. మా ఫ్రెండే. ఎందుకైతే వస్తారు? కేబుల్ టీవీ అంటారు, వీడియోలు అంటారు, అయినా సినిమా టికెట్ దొరకట్లేదే. చీ 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 చీ, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏమిటో. హలో, 4 టికెట్లు తీసుకొచ్చాను. పక్క 2 సీట్లు ఖాళీగా ఉంటాయి. హ్యాపీగా సినిమా చూడొచ్చు. నువ్వు పరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను సైకిల్ స్టాండ్ లో పెట్టొస్తాను. తప్పుకో. టికెట్ ఎంత? 5 రూపీస్ టికెట్ 10 రూపీస్. 10 రూపాయలకి ఇస్తావా? పెద్ద అడగొచ్చావు. 5 రూపీస్ 10 రూపీస్. ఇక్కడైనా ప్రశాంతంగా నన్ను కళ్ళజోడు పెట్టుకోనివ్వండి. అమ్మ బాబోయ్, ఎంత జనం! డెఫినెట్ గా మనకు టికెట్స్ దొరకవు. అయితే బిర్యానీ తిందాం పదా. ఎప్పుడు చూసినా మీకు తిండి జాస్తి. ఇటువంటి నేను బ్లాక్ లో ట్రై చేసి వస్తాను. లేక ఆ డబ్బుతో 4 బిర్యానీ తినొచ్చు. కావాలా? 5 రూపీస్ 10 రూపీస్. 5 రూపీస్. అయ్యో, నువ్వా గుడ్డక్క? అమ్మో, నువ్వు మాట్లాడుతున్నావు, పైగా బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నావు నువ్వు. గుడ్డక్క, నువ్వు గుడ్డి దానివి సినిమా చూడడానికి ఎలా వచ్చావు? అయితే నీ గుడ్డి నీ మూగలాగే. అది ఒక పెద్ద స్టోరీ. అసలు ఏమైందంటే, దొందుదండే ఎందుకు వచ్చిన పడవా? బంధువులం కదా. 2 రూపాయలు కలిసి 8 రూపాయలకి ఇచ్చాయి. అబ్బడి దెబ్బ. బిజినెస్ లో చుట్టాలక లింక్ ఎత్తకు బావా. 5 రూపీస్ 10 రూపీస్. 5 రూపీస్ నువ్వు కాకపోతే వేరెవరైనా 5 రూపీస్ 10 రూపీస్. సెంటిమెంట్ లేని కేసు. ఇంకెవరైనా చూద్దాం కదా. అబ్బా, తింటే మన అమ్మాయి తింటుందిలేండి. 2 టికెట్లు. అయ్యో, చిల్లర తీసుకో, చిల్లర తీసుకో. ఇంటికి వెళ్ళి తీసుకుంటానండి. ఈయన వచ్చేది కుట్టి మీరు కాదు, నేను. ఈ కలర్ పెట్టింది నాకు కూడా కనబట్లేదు. మా ఇంటే వస్తున్నారు. రే చంద్రం, నువ్వు సినిమా వచ్చావండి? అదే మన లంబేశ్వరరావు గారు ఒక సినిమా చూస్తే ఈ వారం గ్రహదోషం పోతుందన్నారు. అవును, నీ పెళ్ళాం గుడ్డిది కదా, సినిమా చూడలేదు, ఎందుకు తీసుకొచ్చావరా డబ్బులు దండగా? అది సినిమా మహాముని సినిమా కావ్యంలో అన్నట్టు కళ్ళతో చూడలేకపోయినా చెవులతో వినొచ్చు కదా మావయ్య, అందుకే తీసుకొచ్చారు. ఏమిటి ఈ మోగముద్దును కూడా తీసుకొచ్చావు ఎందుకురా? వాడు అపార్థం చేసుకుంటాడు. వాడు కూడా వచ్చాడు. ఇదిగో. అవునా? పాపం ఎలాగో మాట్లాడలేదు కదా, కనీసం సినిమా మాట్లాడినా వింటుందని తీసుకొచ్చాను. అవునరా, అవునరా. అంటే మొత్తానికి అందరూ కలిసే వచ్చారన్నమాట. వచ్చి కలిసాం. ఏవైతే వచ్చారు. టికెట్ల మీద ఏమన్నా రాయితీ ఇస్తే డబాయించి తీసుకొచ్చేయండి. పెళ్లి కుట్టే పోదాం. పదండి పదండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. అక్క, అది నాది. అబ్బడి దెబ్బ. అది నాది. నాది మరిసిపోయినే. కుంటి, నువ్వు కుంటి. నాది కుంటి. నీ నాటకం చాలు. నీ గురించి మాకంతా తెలుసు. మేం చూసాం కాబట్టి సరిపోయింది. అదే మాయ గారు చూస్తుంటే గుండెకి తెచ్చావాడు. అక్క, నువ్వు చూడగలవా? అబ్బడి దెబ్బ. అక్క చూడగలదు, నేను మాట్లాడగలను, నేను వినగలను. అయితే మనం అంతా దొంగ కొడలా? ఎరా, కొంపని కుక్కలు కొదిలేసి పైకి చేరారు అంతా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు మావయ్య, పాపం కుంటి చెల్లెలు కొంచెం గాలి పీల్చుకుంటానంటే ఇలా పైకి తీసుకొచ్చాం. పీల్చుకున్న చాలు గాని ఇక పదండి. అందరూ కలిసి ఉన్న గాలి పీల్చేస్తే మొక్కలు ఎదగవు. ఎదిగినా బతకవు. నువ్వు నోరు పోయి పదండి.